అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి సంక్షేమాన్ని కూడా తీసుకెళ్ళాలి అన్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు ఈయన ప్రకటించిన సూపర్ 6 అమలు చేయలేనని చెప్పేస్తున్నారు అని చెప్పి వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేశారు. ఏంటి ఆయన ఏ ఉద్దేశంతో అన్నట్టు మీకు అనిపిస్తుంది? ఆర్థిక సంక్షోభం సంగతి ఏముంది, ఆర్థికంగా బాగాలేదనేది అందరికీ తెలిసిందే కదా, కొత్త ఏమీ లేదు. ఆయన బాగు చేస్తారనే కదా ఆయనకి అధికారం ఇచ్చింది అని అంటారు నెక్స్ట్ వచ్చేటప్పటికి. అందుకని ఎప్పుడైనా ఈ హామీలు ఇచ్చేటప్పుడు రెవెన్యూ జనరేషన్ తీసుకొచ్చి చేయాలి. అప్పులు చేసి చేయడంతో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు రెవెన్యూ ఎంత వస్తుందో మేజర్ పోర్షన్ శాలరీస్కి పెన్షన్స్కి పోతుంది. ఏదో అప్పులు తెచ్చేయి పాత అప్పులకి ఇంట్రెస్ట్లు ఇన్స్టాల్మెంట్స్ దాంట్లో మేజర్ పోర్షన్ పోతుంది. ఉండే తక్కువ 1,00,000 కోట్లు తెచ్చినా కూడా దాంట్లో 90,000 కోట్లు పాత అప్పులకి ఇన్స్టాల్మెంట్స్ కానీ వడ్డీలు కానీ పోతాయి. అంటే 10,000 15,000 పెట్టిన 20% మిగులుద్ది ఏమైనా చేయాలంటే ప్రజెంట్. దానికి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ యాస్పిరేషన్స్. దీనికి మార్గం ఏంటంటే ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలి. ఎంప్లాయ్మెంట్ కావడానికి కానీ రెవెన్యూ జనరేషన్ కానీ. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది? హైదరాబాద్ అంటే ఐటీ మీద డెవలప్ అయింది. మనకి కోస్టల్ ఆంధ్రాలో వ్యాస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి, మైన్స్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ. ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయటం కాకుండా వాల్యూ అడిషన్ వచ్చే ఇండస్ట్రీస్ పెడితే రెవెన్యూ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, గవర్నమెంట్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. వాటి మీద ఫోకస్ చేయాలి. మనకి వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది, రైల్వే లైన్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, వాటర్ వేస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, చాలా మైన్స్ ఉన్నాయి, చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. ఇవాళ చిల్లీస్ ఉన్నాయి, గుంటూరు మీరు ఉంటాయి కదా చిల్లీస్, గుంటూరు చిల్లీ వరల్డ్ కన్సంప్షన్లో 25% అది. కాకపోతే ఇలా చిల్లీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాల్యుయేషన్ చేయట్లే. కాటన్ అదే బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడి నుంచి. మళ్ళీ వాల్యుయేషన్ చేస్తే రెవెన్యూస్ పెరుగుద్ది, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. టొబాకో, ఆక్వా అన్నీ రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడమే, ఎండ్ ప్రోడక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి వీళ్ళు వెళ్తున్నటువంటి పద్ధతిని మార్చుకోవాలంటారా? మార్చుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేసినప్పుడే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో బీకామ్ డిగ్రీ చదివాడు అకౌంటెంట్గా కూడా పనికి రాలేకపోతున్నాడు. అగైన్ టు టేక్ ట్రైనింగ్. లేకపోతే ఐటీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కనీసం డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేయలేకపోతున్నారు. దానికి మళ్ళీ ట్రైనింగ్ ఇక్కడ హైదరాబాద్లో అమీర్పేట వెళ్ళి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది వరల్డ్ వైడ్, అడ్వాన్స్మెంట్ టెక్నాలజీలో వచ్చినప్పుడు వీళ్ళకి జాబ్స్ దొరకవు అన్లెస్ దే కోప్ అప్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన యూనివర్సిటీలో కూడా మార్చుకోవాలి. వాళ్ళు కనీసం అకాడమిక్ 5 years కోర్సు 4 years కోర్సు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాలేజ్ నుంచి బయటకు వచ్చినాక జాబ్ ఆపర్చునిటీ దొరికేట్టుగా ఉండాలి. వాళ్ళు చేయగలగాలి. వాళ్ళకి అసలు బయట మళ్ళీ ఇంకో 1 year ట్రైనింగ్ అయితే తప్ప అబ్జర్వ్ కాలేకపోతున్నారు. ఆ సిస్టమ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 20 lakhs జాబ్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు దావోస్ లో మొన్న సదస్సు జరిగింది. అక్కడ అప్రోచ్ చూస్తే మీరు అనుకున్న మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ కాకుండా వేరే దానికి వెళ్తున్నట్టు కనిపిస్తుందా? కొంత ఉంది. కొంత అంటే ఈ పవర్ ప్రాజెక్ట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏం లేదు. ఎక్కువ ఈ మధ్య క్యాబినెట్ డెసిషన్స్ అన్ని పవర్ ప్రాజెక్ట్స్ మీదే ఉన్నాయి. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, లేకపోతే సోలార్ పవర్, విండ్ పవర్, లేకపోతే రివర్సిబుల్ పవర్, అవన్నీ కూడా
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కిందకి రావు. ఇన్వెస్ట్మెంట్ రావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ ఏముంది, ఇప్పుడు పవర్ సెక్టార్లో బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు, పెడతారు. బట్ సోలార్ పవర్ 100% అయితే వర్కౌట్ అవుద్ది. 80% జనరేషన్ వస్తుందా, 60% జనరేషన్ వస్తుందా, లేకపోతే ఆ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ అమెరికన్ వెస్ట్రన్ ప్యానల్స్ అయితే 90-95% వస్తుంది. అదే చైనీస్ వస్తే 80% కూడా రావట్లే. ఇప్పుడు ఇండియాలో తయారు చేసే ప్యానల్స్ రేపు ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, అసలు ఎన్ని సస్టైన్ అవుతాయి, అది అన్ని ఎక్స్పెరిమెంట్లే కదా. సో ఎంప్లాయ్మెంట్కి అయితే ఈ ఈ అప్రోచ్ పనికిరాదంటారు. ఈ అప్రోచ్ పనికిరాదంటే కొంత ఎక్స్టెంట్ వస్తుంది. ఏది సివిల్ వర్క్స్ చేయడానికి, లేకపోతే వాళ్ళు కూడా నేల మీద చేయలేరు కదా. కొంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, నాట్ టు ల్యాక్స్. మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు దృష్టి పెట్టాలంటారు ఎక్కువగా, అక్కడ ఉండే సోర్స్ని బట్టి. సో ఇప్పుడు రిసోర్స్ అని బట్టి రిసోర్స్ యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ అప్ చేసుకోండి. ఇప్పుడు మనం బియ్యం ఇక్కడ వియత్నాం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాడు రిఫైన్ చేసి వాడు ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఆ పని మనమే చేయొచ్చు కదా. బియ్యం అంటే బియ్యం అని కాదు, ఏదైనా ఇక్కడ నుంచి, లేకపోతే మైన్స్ ఉన్నాయి, లేకపోతే ఈ చంద్రగిరిలో రెడ్ శాండ్ లోడ్ ఉంది. కొన్ని స్మగుల్కి వచ్చేసి చైనా పంపించి అక్కడ పంపించి ఇక్కడ పంపిస్తున్నారు కదా. ఆ ఎండ్ ప్రోడక్ట్ మనం తయారు చేస్తే ఇక్కడ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, వాల్యుయేషన్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అట్లానే బాక్సైట్ మైనింగ్ ఉంది అక్కడ, అది అరకులో, దాన్ని ఆఫ్ చేశారు. అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టాడు, వాడికి వర్కౌట్ అవ్వదు, వాడు ఇంపోర్ట్ చేసి తెచ్చుకోవాలి. మనకు మినరల్ ఉంది, అదేంటంటే అక్కడ లోకల్ సబ్జెక్ట్ చేస్తున్నారంటారు. దాంట్లో వచ్చే రెవెన్యూ లోకల్స్ ఖర్చు పెట్టి అక్కడ ఏదో మెడికల్ కాలేజ్ పెట్టి రోడ్లు వేసి ఆ డెవలప్మెంట్ చేయొచ్చు. అది డెవలప్ అయితే గంజాయి ఆగుద్ది. అన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ గవర్నమెంట్లో బ్యూరోక్రసీలో అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు లాగా దేని మీద ఆలోచించలేదు. ఆలోచించి సరైన అడ్వైజులు ముఖ్యమంత్రి గారు చెప్తే వాటి మీద ఆలోచిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పిన డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, లేకపోతే వీటికి ఫండ్స్ని మొబిలైజ్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు మీరు పెట్టుబడులకు రావద్దని చెప్పి ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. అది నిజమేనా? అసలు కొన్ని మెయిల్స్ కూడా పంపించారు చాలా కంపెనీలకు అంటారు. నాకు తెలియదు వాస్తవాలు. జనరల్గా అట్లాంటి జరగబోయేది. ఇక్కడ ఎవడన్నా వస్తే కాదని వాడు ఇంకోడు వాడు వద్దంటే ఆగేవాడు ఎవడు ఉన్నాడు పెట్టదలుచుకున్నప్పుడు. వాడికి ఏదైనా ఉపయోగం ఉంటేనే కదా పెడతాననేది. ఇప్పుడు బీచ్ అండ్ మైనింగ్ ఉంది, అన్నీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఆ మధ్య. ఆ టిటానియం ఇండస్ట్రీ ఏదో వైజాగ్లో పెట్టచ్చు, పెడితే ఎవడన్నా దానికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానికి సార్థకత వస్తుంది. అంటే ఎవరన్నా రావాలంటే లోకేష్ గారు ఏం చెప్తున్నారు, ఇండస్ట్రియలిస్టులే అడుగుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పి మీరు రాసి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అనేది అంటున్నారు కదా. ఇది పొలిటికల్గా ఏం మారినా సిస్టమ్ మారదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే మంచిగా ఉంటే వీళ్ళు కంటిన్యూ చేస్తారు తప్ప అవి కాదని తీశారు కదా. అట్లానే వీళ్ళు చేసిన మంచి ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చినా వాళ్ళు తీసారు. అట్లాంటివి ప్రయారిటీస్ మారచ్చు. ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారు రావడానికి అనేది కదా. అప్పు ఇచ్చే వాళ్ళు రావట్లేదు, ఇండస్ట్రియలిస్టులు రావట్లేదు. దానికి కారణం వీళ్ళు బిహేవియరు, లేదంటే మళ్ళీ వాళ్ళు వస్తారన్న భయం అనేది చెప్తున్నారు. మనం సరిగా పరిపాలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? ఆ సమస్య రాదు కదా. ఆ కోణంలో ఆలోచించాలి కానీ ఈ నెగిటివ్ కోణంలో ఆలోచించకూడదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు పాజిటివ్ దృక్పథంతో ఉంటేనే సరిగా. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా పాజిటివ్ దృక్పథంతోనే వెళ్ళాలి. అంటే దీనికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రియలిస్టులు రావట్లేదు అనే దానికి ఇప్పుడు జయదేవ్ గారి కంపెనీని ఏం చేశారు గతంలో, కియాని ఎక్స్పాన్షన్ చేయకుండా ఏం చేశారు, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేవాళ్ళు అని అంటారు. ఇండస్ట్రియలిస్టులు పెట్టుబడులు పెట్టారు. ఇంతకుముందు ఎవరు పోయారు అంటే ఇంతకుముందు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అనే దాన్ని
వాళ్ళే ఒక సర్వే రూపంలో తెలుసుకొని రావట్లేదని అంటారు. అది నాకు తెలియదు. నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఎవడన్నా రాలేదు అంటే వేరు. అదే, హెరాస్మెంట్ అనేది పొలిటికల్ హెరాస్మెంట్ ఈ మధ్య ఎక్కువైంది, ఇదివరకు లేదు. ఇదివరకు డిఎంకే వాళ్ళు మెడ్రాస్లో ఉండేది తప్ప ఈ మధ్య పొలిటికల్గా అధికార పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ ఏ పార్టీ అయినా హెరాస్ చేయడం అనేది మళ్ళీ మామూలు అయిపోయింది. ఒక 10 years రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ 10 years చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇది లేదు. ప్రీవియస్ డేస్ వాళ్ళిద్దరు క్లోజ్గా నాకు పరిచయం ఉంది కాబట్టి నేను వాళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేస్తాను. వాళ్ళిద్దరు ఒకళ్ళు అపోజిషన్ లీడర్ గాను ముఖ్యమంత్రి గాను ఇద్దరిని చూశాను, చాలా క్లోజ్ క్వార్టర్స్. వాళ్ళకి ఎప్పుడు లేదు ఇది, ఈ మధ్య ఎక్కువైంది పొలిటికల్ హెరాస్మెంట్ అనేది.